హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ వెల్కమ్. ఈరోజు నేను ఈ గ్రాండ్ హాలిడే హోమ్ టూర్ చేయబోతున్నాను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ, ఆ బ్యూటిఫుల్ స్కై, ఫైర్ ప్లేస్ అద్భుతంగా ఉంది కదా. వీఆర్ లవింగ్ ఇట్. అండ్ మీకు ఈ ప్లేస్ ఈరోజు నేను చూపించేసేయాలి, ఎందుకంటే వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. దానికంటే ముందు ఆస్ట్రేలియా అంటే క్యాంగరూస్, రైట్? సో ఇక్కడ చూసారా, ఇంటి బయట క్యాంగరూస్ కూడా ఉంటాయి. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ వైల్డ్ లైఫ్ అండి, బ్యూటిఫుల్. ఆల్ రైట్, సో మనం ఇంకా ఇల్లు చూసేద్దాం. సో మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూనే we have this beautiful walkway. So right side kitchen and hall undi, and left side we have the master bedroom. చూసారు ఎంత పెద్దగా ఉందో, విండోస్, బ్యూటిఫుల్ విండోస్, అన్ని ఆటోమేటిక్. అసలు ఒక్కసారి నిద్ర లేస్తే విండోస్ తీసామంటే బెడ్ మీద నుంచి దిగబుద్దే కాదు. వ్యూస్ ఆర్ మెస్మరైజింగ్ అసలు. దాంతో పాటు క్యాంగరూస్ వస్తూ ఉంటాయి, పక్కన కూర్చొని ఉంటాయి బయట, జస్ట్ విండో బయట. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ దాంతో ఇక్కడ ఈ హాలిడే హోమ్ లో మేము 3 to 4 days ఉండబోతున్నాము. ఓ మై గాడ్, నమ్మలేను నేను, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వీ హ్యావ్ ది వాక్ ఇన్ రోబ్. సో చాలా పెద్దగా ఉంది, అంతగానో అంత స్టఫ్ పెట్టుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ ది బాత్రూమ్. బ్యూటిఫుల్ బాత్రూమ్, అఫ్ కోర్స్ అగైన్ విత్ బ్యూటిఫుల్ వ్యూస్. ఆ టబ్ చూసారు ఎంత పెద్దగా ఉందో, నిద్రపోవచ్చు యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్ బాత్రూమ్. అండ్ we also have the sun bath. సో ఇక్కడ మీరు ప్రశాంతంగా, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ సమ్ సన్ బాత్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. అండ్ అగైన్ నా ఫేవరెట్ బ్లాక్. సో తెలియకుండా అసలు మ్యాచ్ అయింది చూసారు నా అవుట్ఫిట్ కూడా. ఎక్స్పెక్టే చేయలేదు మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకుంటానని. హాల్, కిచెన్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను, నా ఫేవరెట్ ఏరియాస్ ఆఫ్ ద హౌస్. కానీ ఫస్ట్ ఇప్పుడు మనం ప్రశాంతంగా వెళ్ళి వేరే బెడ్రూమ్స్ చూద్దాం, ఓకేనా? లెట్స్ గో. సో ఇక్కడ వాళ్ళు ఒక చిన్న ఫైర్ ప్లేస్ ఇచ్చారు, చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు సమ్మర్, ఆస్ట్రేలియాలో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, సో పెద్ద వాళ్ళేం ఇప్పుడు అది. అండ్ ఇది లాండ్రీ ఏరియా. సో ఇక్కడ ప్రశాంతంగా కావాలంటే మనం బట్టలు ఉతికేసుకోవచ్చు. అండ్ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వీ కెన్ గెట్ ఆల్ ద క్లోత్స్ క్లీన్డ్ అప్ అండ్ తీసుకెళ్ళచ్చు అనమాట హాయిగా. సో ఇది బ్యాక్ యార్డ్, ఇది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో ఒక పెద్ద ఇలా వాక్వే ఉండాలంటే, భలే ఇష్టము. ఒకసారి వాక్వే చూపిస్తాను మీకు. ఇంత బాగుంది కదా, ఐ లవ్ ఇట్ అసలు. సో ఇప్పుడు ఇది మన సెకండ్ బాత్రూమ్. ఇదంతా వైట్. ఆ ఫస్ట్ బాత్రూమ్ చూసారుగా అంత బ్లాక్, ఇది మాత్రం మొత్తం వైట్ చేశారు వాళ్ళు. అండ్ అగైన్ వ్యూ, మళ్ళీ బ్యూటిఫుల్ వ్యూ విత్ ద క్యాంగరూస్ అండ్ వైల్డ్ లైఫ్. అండ్ ఇది చెప్పా కదండి, ఇది బ్యాక్ యార్డ్. ఈ ప్రాపర్టీ వీళ్ళు 66 acres ఆఫ్ కన్జర్వేషన్ పార్క్ మీద బిల్డ్ చేశారు. సో ఇట్స్ కంప్లీట్లీ ప్రైవేట్ అండ్ ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఫారెస్ట్ లో పెద్ద ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్. Rob, with your mommy and daddy. Yeah. So then you look like he's in a dress. సో చూసారుగా అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బ్యూటిఫుల్ వ్యూస్. సో ఎవ్రీ రూమ్, ఇల్లు అంతా పానరామిక్ వ్యూస్ తో నిండిపోయి ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్ అండి టు ఎంజాయ్ ది హాలిడేస్ విత్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ దీని తర్వాత ఐ విల్ టేక్ యూ టు ది నెక్స్ట్ బెడ్రూమ్, అది థర్డ్ బెడ్రూమ్. సో అగైన్ బ్యూటిఫుల్ స్టెప్స్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. సో కన్స్ట్రక్షన్ ఇస్ రియలీ బ్యూటిఫుల్, నా ఫేవరెట్. Hey guys, థర్డ్ బెడ్రూమ్. Hey guys, welcome to mom in my bed. ఓకే. And so this is my side, so I can go in the bed, and this is your side to go in the bed. మళ్ళీ వ్యూ. సో వ్యూ బ్యూటిఫుల్ వ్యూస్ అండి. దట్స్ ఇట్. ఇంకా ఇల్లంతా ఒక డ్రీమ్ హోమ్, దట్స్ ఆల్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫోర్త్ బెడ్రూమ్. ఇది డబుల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట. సో ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ మంది వచ్చారు, 4 families వచ్చారంటే ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో పిల్లలతో పాటి. సో యా, ఇది సో ఇది ప్యాంట్రీ. జస్ట్ వీళ్ళు ఇక్కడ ఐ థింక్ హెల్పర్స్ ఇక్కడ ఈ ప్యాంట్రీ యూస్ చేస్తారు అనుకుంటా. వి ఆల్సో హ్యావ్ సమ్ కిచెన్ టవల్స్ అండ్ ఆల్ దాట్. సో ఇది వాక్వే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. బ్యూటిఫుల్ హౌస్ అండి. సో నౌ నా ఫేవరెట్ ప్లేస్ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ద బెస్ట్ పార్ట్, నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఇస్ ది లివింగ్ ఏరియా అండ్ ద కిచెన్ ఏరియా.
సో లెట్స్ గో. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇదండి లివింగ్ ఏరియా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా. ఈ విండో గురించి మీకు చెప్పాలి, బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి ఇక్కడ. ఈ విండో ఈజ్ ద లార్జెస్ట్ రెసిడెన్షియల్ విండో ఇన్ ది సదర్న్ హెమిస్ఫియర్. ఇంత పెద్ద విండో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ హాలిడే హోమ్స్ కి ఉండదన్నమాట. ఇట్స్ రియలీ మ్యాసివ్. అండ్ చెప్పా కదా, వ్యూస్ ఆర్ బ్రెత్ టేకింగ్. అసలు ఇది చూసుకుంటూ కాఫీ తాగితే ఇంకా జన్మకేం కావాలన్న ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాజరేషన్ అనుకోకండి, ఇట్స్ రియలీ 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 బ్యూటిఫుల్. ఆ లైట్ కానీ, ఆ బ్యూటిఫుల్ వ్యూస్, వైల్డ్ లైఫ్, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా బాగుంది. ఈ మాట చెప్పాలి, ఇది ప్రమోషన్ వీడియో కాదండి, ఇది జస్ట్ మా ఎక్స్పీరియన్స్. ఐ రియలీ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ బికాజ్ ఇది వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా నచ్చింది అసలు. ఈ వుడ్ ఫినిషింగ్, సీలింగ్ వర్క్, ఈ వుడ్ ఫినిషింగ్ చాలా బాగుందండి. క్లాసిక్ గా ఉంది తెలుసా. ఇది డైనింగ్ టేబుల్. అండ్ నెక్స్ట్ మన ఫేవరెట్ స్పాట్ కిచెన్ ఏరియా. ఇది కిచెన్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. వాళ్ళు చక్కగా చాక్లెట్స్ కూడా ఇచ్చారు మాకు. అండ్ నా ఫేవరెట్ స్పాట్ చూసారుగా, రైట్ సైడ్ కిచెన్ స్టవ్ ఏరియా. అండ్ దిస్ ఇస్ ది బట్లర్స్ ప్యాంట్రీ. దీంట్లో చాలా బాగున్నాయి, అన్ని చక్కగా అరేంజ్ చేసి పెట్టారు. ఇట్స్ అమేజింగ్. హ్యాపీగా కాఫీలు చేసుకున్నాం, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మా ఫేవరెట్ స్పాట్ అఫ్ కోర్స్ కాఫీకి అడిక్ట్స్ కదా మేమంతా. కాఫీ లేకపోతే అస్సలు కుదరదు. అండ్ ఎస్, ఇది మళ్ళీ చెప్పాగా ఇది బ్యాక్ యార్డ్. సో ఇప్పుడు వెళ్ళి తొందరగా బ్యాక్ యార్డ్ చూసేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ ఇది ఫస్ట్ వీళ్ళు ఇక్కడ బయటకు వెళ్తూనే అంత కన్జర్వేషన్ పార్క్ కదా, జస్ట్ ఒక పార్క్ లాగే ఉంటుంది ఇది. అండ్ వీళ్ళు ఇక్కడ బార్బిక్యూ పెట్టారు, కానీ మేము చేసుకోలేదు అసలు. ఎందుకంటే ఆ 4 days లో ఇప్పుడు ఆ హడావిడి అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇంటి నుంచి ఫుడ్ చేసుకొని వచ్చేసాం మేము. ఇక్కడ కిందకి వెళ్తే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, కానీ వీ ప్రిఫర్డ్ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ విత్ ద ఫ్యామిలీ. సో పెద్ద ఏం హడావిడి చేసుకోలేదు, జస్ట్ ఎంజాయింగ్ living in this house, playing with kids and spending the family time. That's it. ఫ్రంట్ యార్డ్ ఇది. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఫైర్ ప్లేస్ ఉంది, సో మార్ష్ మెల్లోస్ చేసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఫైర్ ప్లేస్ దగ్గర. సో యా, చెప్పాక వ్యూస్ చూసుకుంటూ ఇంకా 4 days భలే ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇక్కడ చూసారా, దూరంగా క్యాంగరూస్ కూర్చొని ఉంటాయి, చూస్తూ ఉంటాయి మమ్మల్ని. ఎన్ని క్యాంగరూస్ ఉన్నాయో అసలు, బాబోయ్, హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాయి, వాటిని చూస్తూ ఉండిపోవచ్చు అసలు. అండ్ సనా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం షీ సీయింగ్ ది క్యాంగరూస్ హాపింగ్ అనమాట. చూసి ఎలా వెళ్ళిపోతున్నాయో, పిచ్చి ఎగ్జాక్ట్ అయిపోతుంది సనా వాటిని చూసి అలా వెళ్తుంటే. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అది ఇలా ఉంటుందండి బయట. చూసారా కొండలు, ఆ గ్రీనరీ, ఇట్ వాస్ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సనా పోజులు పెడుతోంది వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే. అదే అండి. సో వి హోప్ యూ లవ్ దిస్ వీడియో. సో ప్లీజ్ మా వేరే వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ ఈ హాలిడే హోమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్స్. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ మా వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.